నమస్కారం. ఈ చివరి 3 నిమిషాల్లో ఎవరికైనా షుగర్ బీపీ ఎక్కువైతే నా తప్పులేదు, అంత బాలరాజ్ మీదే. అట్లనే నిజంగా చాలా సంతోషం అనిపించింది. 3 గంటలు ఎట్లా గడిచిపోయినాయి అర్థం కాకుండా 2:30కు మొదలు పెట్టుకున్నాం, దాదాపు 5:45 అవుతుంది. చాలా 3:30 గంటల పైచిలుకు. సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. మాట్లాడినటువంటి పెద్దలు గట్టు రామచంద్రరావు గారు అనేకమైనటువంటి సూచనలు చేసినారు. ఆ సూచనలు దాదాపుగా అన్ని తీర్మానాలలో ఉన్నాయి కాబట్టి వారిది ప్రత్యేకంగా చదవడం లేదు. శివశంకర్ బొల్లా గారు భారతరత్న ఇవ్వాలి పూలే గారికి అనేటటువంటి కొత్త సూచన చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా మరి తీర్మానాలలో మీరందరూ ఒప్పుకుంటే పెట్టుకుందాము. అట్లానే రాజారాం యాదవ్ గారు మాట్లాడుతూ అద్భుతంగా పూలే గారి యొక్క జీవిత చరిత్రను అంతా చెప్తున్నారు. వారు చెప్తున్నప్పుడు కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళే ఇన్ని డీటెయిల్స్ తెలియదు పూలే గారి గురించి అని అంటే ఒక ఆలోచన వచ్చింది. ఇంకా క్షేత్రస్థాయిలోకి ఎట్లా పూలే గారి యొక్క భావజాలాన్ని, వారి యొక్క ఐడియాలజీని, వారి యొక్క జీవిత చరిత్రను ఎట్లా తీసుకెళ్లాలని మనందరం కూడా ఒక కార్యాచరణ వేసుకుంటే బాగుంటుందేమో అన్నటువంటి ఒక ఆలోచన. దాన్ని ఇంకా ఫర్దర్గా కూర్చొని ఎట్లా ఏందన్నది డివైజ్ చేసుకుందాం. అట్లనే మా అన్న కోలా శ్రీనివాస్ అన్న గారు మాట్లాడుతూ అద్భుతంగా ఎలక్షన్స్ కన్నా ముందు ఎట్లా అయితే ఒక బీసీ ఐక్యవేదిక ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరిగినాయి అన్నటువంటి అంశాలను చెప్తూ వారి మద్దతు ప్రకటించినారు. వారికి ధన్యవాదాలు. ప్రొఫెసర్ తాటికొండ రాజయ్య గారు, ఓయూ ప్రొఫెసర్ గారు చాలా అద్భుతంగా వారికి ఉండేటటువంటి క్లారిటీతోని గైడ్ చేసినారు సార్, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా సుశాంతి గారు, అడ్వకేట్ గారు సంఘీభావం తెలిపినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ గారు, సాహిత్య అకాడమీ చైర్మన్ గారు జూలూరి గౌరీశంకర్ గారు నెక్లెస్ రోడ్ సూచన చేశారు. మనం తర్వాత తీర్మానాలు పెట్టుకునేటప్పుడు దాని మీద ఆలోచన చేయొచ్చు. అట్లానే గౌరవనీయులు సిపిఐ నుండి బాలమల్లేష్ అన్న గారు అన్ని పోరాటాల్లో కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా సిపిఐ స్టేట్ సెక్రటరీ గారు కూనంనేని సాంబశివరావు గారికి ధన్యవాదాలు జాగృతి నుండి తెలియజేశామని చెప్పి మీరు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉన్నప్పటికీ సిపిఐ పార్టీ నిఖార్స్ అయినటువంటి తన ఎర్రజెండా తత్వాన్ని నిలబెట్టుకొని ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉన్నా సరే ప్రజా సమస్యల మీద పోరాటంలో మాత్రం ప్రజా సంఘాలందరితో కలిసి పనిచేస్తామని మీరు నిరూపించుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు జాగృతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామన్నా. అట్లనే లలిత జగన్ గారు సోదరి సూపర్గా మద్దతు ఇస్తా అని చెప్పింది, ధన్యవాదాలమ్మా. వల్లెపు మొగిలి గారు మా తమ్ముడు ఒడ్డెర సంఘం నుంచి అద్భుతంగా స్ఫూర్తిని ప్రదర్శించి మద్దతు ప్రకటించినారు. అట్లనే వి ప్రకాష్ అన్న గారు పెద్దలు మేధావి, వారు పూలే గారి గురించి అనేకమైనటువంటి అంశాలు చెప్తూ ఒక మాట ఏమన్నారంటే, ఇవాళ ఇక్కడ పెట్టేటటువంటి అసెంబ్లీలో మనం డిమాండ్ చేస్తున్నటువంటి పూలే విగ్రహం బీసీల ఐక్యతకు ఒక ప్రతీకగా ఎదగాలి, బీసీలందరం కూడా ఐక్యంగా ఉండాలని చాలా మంచి మెసేజ్ ఇచ్చినారు. వారికి ధన్యవాదాలు. అట్లనే గౌరవనీయులు సోదరి బీఎస్పీ నుండి రిప్రజెంటేటివ్గా అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి అనితారెడ్డి గారు చాలా అద్భుతంగా ఒక అవమానంలోంచి ఎదిగినటువంటి వ్యక్తి పూలే మొత్తం సమాజాన్ని, సంఘాన్ని ఎట్లా రిఫార్మ్ చేశారని మీరు చెప్పినారు. అన్న ప్రవీణ్ కుమార్ అన్న గారికి కూడా నా తరఫున, భారత్ జాగృతి తరఫున, మొత్తం వేదిక తరఫున దయచేసి ధన్యవాదాలు తెలియజేయండి. ఐక్యంగా పోరాటాలు చేసుకుంటామని ఒక మంచి మెసేజ్ ఇవాళ మీరు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లానే గౌరవనీయులు ఎర్రోజు శ్రీనివాస్ గారు ఓబీసీ బహుజన అధ్యయన వేదిక చాలా మంచి అంశాలని చెప్పినారు. విగ్రహం పెట్టడం అనేది ప్రారంభమే కావాలి, విగ్రహం వెనుక ఉండేటటువంటి అసలు అంశాలన్నింటినీ కూడా ప్రత్యేకించి 2 పార్టీల వైఖరిని కూడా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, జనగణన కోసం పెట్టినటువంటి 4,900 కోట్లు ఏమైనాయని చాలా సందర్భాల్లో మనం అడిగి ఉన్నాం. అన్ని మీరు మళ్ళొకసారి ఈ అంశాలను లేపడం, మండల్ కమిషన్ అంశాలను లేపడం కూడా నిజంగా చాలా మంచిది. ఈ చర్చ జరగాలనే కోరుకొని ఈ వేదిక పెట్టడం జరిగింది. ఈ చర్చ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లనే గౌరవనీయులు భిక్షపతి గారు రజక సంఘం నుండి చాలా మంచి ఆశయం, ఈ ఆశయంలో మేము అడుగుగా ముందుంటామని చెప్పారు. ఇదివరకు మాట్లాడినప్పుడు కూడా నేను ఒక జిల్లా బాధ్యత తీసుకుంటాను, జిల్లాలో మండల కమిటీలు, గ్రామ కమిటీల స్థాయిలో నేను నిర్మాణం చేస్తా అని భిక్షపతి అన్న గారు ముందుకు వచ్చినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. అట్లనే తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీ బీసీ స్టూడెంట్స్ జేఏసీ ఎల్చాల దత్తాత్రేయ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే కార్యాచరణ అనుకున్నటువంటి సందర్భంలో అట్లనే నరసన్న గారికి ఎప్పుడు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మంచి సూచనలు చేసినారు కార్యాచరణకు సంబంధించి. జిల్లాలలో రౌండ్ టేబుల్స్ పెట్టడమే కాదు, యూనివర్సిటీలలో కూడా రౌండ్ టేబుల్స్ పెడితే బాగుంటుంది అన్నారు. వాస్తవానికి ఇది చాలా మంచిగా అనిపించిన సూచన. బాధ్యత కూడా విద్యార్థి మిత్రులందరూ స్వీకరించినట్టయితే
యూనివర్సిటీలలో కూడా రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేద్దామని తెలియజేస్తూ ఉన్నాము. అట్లనే మున్సిపల్ కార్మికుల ర్యాలీలు, అనాథ పిల్లల ర్యాలీలు, రైతుల ర్యాలీలు అని ఫూలే గారి ఎజెండా వారు పనిచేసినటువంటి ప్రతి కార్యక్షేత్రంలో కూడా వారిని అందరినీ కదిలించాలని మీరు చెప్పినందుకు మీ సపోర్ట్కి ధన్యవాదాలు. అన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నుండి బోరా సుభాష్ చంద్రబోస్ అన్న వెళ్ళిపోయినట్టున్నారు. వారు మంచి పేరు పెట్టినారు. పూలే గురించి మాట్లాడుతూ నీలి తార గురించి ఉద్యమం చేస్తూ ఉన్నారు. తప్పకుండా సాధించుకుంటామని స్ఫూర్తిదాయకంగా మద్దతు ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు. సంగిశెట్టి శ్రీనివాస్ గారు అన్న చాలా అపరమేధావి, అనేకమైనటువంటి అంశాల మీద రీసెర్చ్ చేసి చరిత్రకు సంబంధించి అన్ని పుస్తకాలను కూడా వెలికి తీస్తూ ఉంటారు. అన్న చెప్పినటువంటి ఒక సూచన అద్భుతంగా ఉంది. దీని మీద మరి మనందరిలో ఎవరమన్నా ఒక కమిటీ వేసుకొని ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. వారు చెప్పేది ఏంటంటే పూలే గారు రాసినటువంటి పుస్తకాలు, అదేవిధంగా పూలే గారి జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశంగా చేర్చడమా, లేకపోతే అన్ని లైబ్రరీలకు పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వడమా, ప్రభుత్వం తరఫున ప్రింట్ చేయడమా, ఇటువంటి అంశాలను టేకప్ చేయాలన్నారు. ఒక రీసెర్చ్ వింగ్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏర్పడితే ఐ థింక్ దాని మీద కూడా ప్యారలల్గా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆలోచన అయితే వచ్చింది వారు మాట్లాడుతున్నప్పుడు. అట్లనే సిపిఐ ఎంఎల్ రెడ్ ఫ్లాగ్ సోదరులు గౌరవనీయులు రాజేష్ గారు మాట్లాడుతూ చదువుతోనే ఎంత చైతన్యం వస్తుందో విద్యతోనే ఎంత విలువ వస్తుందో అనేటటువంటి అంశాలు, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు పాట పాడంగానే అందరు ఫిదా అయిపోయారన్న. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది అందరికీ. సప్పట్లు గట్టి కొట్టిరు మీకు అప్పుడు. మీకు గౌరవనీయులు నాయి బ్రాహ్మణ సంఘం నుండి రాచమల్ల బాలకృష్ణ గారు మంచి పాయింట్ చెప్పినారు. బీసీలకు ఇచ్చి రెడీ చేస్తున్నటువంటి చెక్స్ని ఇంకా రిలీజ్ చేస్తలేరు ఈ ప్రభుత్వం. మరి ఇవాళ పూలే విగ్రహం అంటున్నాం, ఈ స్ఫూర్తితోని ఆగిపోయినటువంటి బీసీ చెక్ల మీద కూడా ఉద్యమాలు చేయాలని చెప్పి వారు మరొక ప్రజలకు పనికొచ్చేటటువంటి ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చేటటువంటి అంశాన్ని చెప్పినారు. వారు అట్లానే కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ వేదిక చాలా హర్షాన్ని వ్యక్తం చేసినందుకు కూడా వారు సంతోషపడ్డారు. అట్లానే మా అన్న ఓరుగంటి వెంకటేష్ గౌడ్ అన్న గారు కూడా చాలా మద్దతు తెలియజేస్తూ చట్టసభల్లో రిజర్వేషను జనగణన మీద మీరు మాట్లాడాలి అని చెప్పినారు. తప్పకుండా ఇష్యూస్ టేకప్ చేద్దామన్న. పాలమూరు బిడ్డ మా సోదరి బాలమణి గారు మరి ఆ సంపూర్ణంగా మద్దతు తెలియజేసి ఎక్కడన్నా బాధ్యత ఇచ్చిన గులర్ కుమార్ అన్న సంపూర్ణ మద్దతు మున్నూరు కాపు సంఘం తరఫున తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా. నాగేందర్ గౌడ్ అన్నగారు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ జనగణన వీటన్నిటి కోసం పోరాటం చేయడానికి గల్లీ టు ఢిల్లీ రెడీగా ఉన్నాం, రైలు అయినా ఎక్కువ వస్తామని చెప్పినందుకు, రైలు మీద కూడా ఎక్కువ వస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లనే మా అన్న ఇంకో అన్న గంధం రాములన్న గారు మాట్లాడుతూ అద్భుతమైన కాన్సెప్ట్ అన్నారన్న. ఎవరి కోసం వాళ్ళు కొట్లాడితే అది సాధించలేము. ఇవాళ బీసీల కోసం మాట్లాడుతుంటే మేము కూడా కలిసి వస్తాము అని చెప్పి మాట్లాడినారు మీరు. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ యూనిటీయే కావాలనుకున్నాం, ఈ యొక్క స్ఫూర్తే కావాలనుకున్నాం. అది ఈ వేదిక ద్వారా ప్రకటింపబడడం అన్నది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామన్న. అట్లానే సోదరి దివిటి రేణుక గారు గంగపుత్ర సంఘం నుండి కూడా అద్భుతంగా మద్దతు తెలియజేశారమ్మా, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకొక సోదరి కీర్తిలత గౌడ్ గారు తెలంగాణ గౌడ సంఘం అట్లానే మాంగళ్య ఫౌండేషన్ నుండి సావిత్రిబాయి పూలే కలిపి పెడితే బాగుంటుందని ఒక సూచన చేసినారు. మరి అది అందరం కూడా ఆలోచించుకుందాం ఎట్లా ఏంది అన్నది, దాన్ని బట్టి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుందాం. అట్లనే గౌరవనీయులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సెక్రటరీ గారు బండారి శేఖర్ గారు మద్దతు ప్రకటించినారు. ఫైర్ బ్రాండ్ లెక్క మాట్లాడిన బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సురేందర్ రెడ్డి అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లానే మా ఇంకొక అన్న ఇటుక నాగరాజు గారు కూడా తెలంగాణ ఎంఆర్పిఎస్ నుండి బహుజన ఉద్యమానికి మా మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని చెప్పి ప్రకటించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఆంజనేయులు గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి ముందుగా దాసోజు శ్రవణ్ గారు వస్తారని చెప్పడం జరిగింది. తర్వాత ఆంజనేయులు గౌడ్ గారు, బాలరాజ్ యాదవ్ గారు ఇద్దరు కూడా హాజరైనారు. చాలా అద్భుతంగా మరి వారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాలతో పాటు ఈ అంశానికి ఎట్లా మద్దతు ఇస్తామని కూడా చెప్పినందుకు ఆంజనేయులు గౌడ్ గారికి ధన్యవాదాలు. మరొక అన్న విజయేంద్ర సాగర్ గారు సగర సంఘం అఖిల భారత్ సగర సంఘం అధ్యక్షులు గౌరవనీయులు మంచి సూచన చేసినారు. విగ్రహ కమిటీకి ఒక కమిటీ ఏర్పాటు చేయండి, అప్పుడైతే అన్ని కమ్యూనిటీస్ చాలా ఎక్కువ కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి అందరం కూడా కలిసి చేద్దాము, కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ ఇవ్వండి అన్నారు. తప్పకుండా అట్లాంటి ఆలోచన చేద్దాం. అట్లానే ఇంకొక ఫైర్ బ్రాండ్ మా ఆలకుంట హరి గారు ఉద్యమాలు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డగా ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఏం చేసినా కదిలి వస్తామని చెప్పినారు. ధన్యవాదాలన్న.
దేవరకొండ నాగరాజు గారు నాయి బ్రాహ్మణ సంఘం నుంచి గౌరవనీయులు చాలా మంచి అంశం. ప్రభుత్వాలంటే ప్రజలకు ఎట్లా సౌకర్యవంతంగా ఉండాలి, ఎస్పెషలీ కింద స్థాయిలో ఉండి చేతికి మూతికి అన్నట్టుగా ఆదాయం ఉండేటటువంటి ప్రజల కోసం ఎట్లా ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తూ విషయం చెప్తూ నాయి బ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్ కావాలని మేము కొట్లాడితే 6 ఏళ్ళు చేస్తే ఇతర ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు పిలిచి మరీ మాకు ఫ్రీ కరెంట్ ఇచ్చినారని చెప్పి వారు సంతోషం వ్యక్తం చేసినారు. అట్లానే ఇంకొక మంచి పాయింట్ కూడా గుర్తు చేసినారు. నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయినారు అన్నారు. ఖచ్చితంగా మనందరికీ కూడా రాజకీయ అవకాశాలు రావాలన్నదే ఈ వేదిక యొక్క లక్ష్యం. అవకాశాలు వచ్చినా కొద్దీ తీసుకుంటూ వెళ్దామన్నా తప్పకుండా దానికోసం మనం కూడా ప్రయత్నం చేస్తాము. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అట్లానే సిహెచ్ కుమారస్వామి గారు మంచిగా అనిపించింది, టీవీలో చూసిండ్రట పూలే కోసం ప్రయత్నం జరుగుతుందని డైరెక్ట్ వచ్చేసిరు వేదిక దగ్గరికి వచ్చి మీ అభిమానాన్ని మీ యొక్క అమూల్యమైనటువంటి సూచన చేసినందుకు ధన్యవాదాలన్న. అట్లానే మండల రామకృష్ణ గారు వాల్మీకి బోయ సంఘం ఆత్మకూరు కౌన్సిలర్గా కూడా ఉన్నారు, మంచిగా చాలా అద్భుతంగా మాట్లాడిరన్న, థ్యాంక్ యూ. అట్లానే రూబీ స్టీవెన్సన్ గారు అన్న తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సంపూర్ణ వెంకన్న గారు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అందరినీ మా లాస్ట్కి మా తమ్ముడు బాలరాజు యాదవ్ అందరినీ ఒప్పించి మెప్పించి గట్టిగా మాట్లాడి లాస్ట్కి పాపం రాజారాం యాదవ్ అన్నదంతా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మంచి పాయింట్ ఒకటి చెప్పిండు కేసీఆర్ గారు, ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ కమిటీలలో అయినా ఇక్కడ నామినేటెడ్ పోస్టులలో అయినా బీసీలకు సగం శాతం వాటా ఇచ్చేటటువంటి ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ వచ్చినారు. వారి మాటలలో వారు చెప్పడం జరిగింది. ఎవరెవరు మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అన్న పేరేంటి అన్న? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీకు మాట్లాడే అవకాశం రానందుకు సూచనలు రాసి ఇచ్చారు, ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అట్లానే ఇవాళ మరి ఇంతమందిని సమన్వయం చేసినటువంటి రమణ అన్న గారికి మీ ఓపికకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానన్న. మీరు చాలా అద్భుతంగా వేదికను నిర్వహించినారు. అయితే 2 అంశాలు మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. రౌండ్ టేబుల్లో కంక్లూజన్గా 1 తీర్మానాలు, అట్లనే కార్యాచరణ వీలైన కాడికి చెప్పడం అన్నది ముఖ్యం. కాబట్టి అట్లనే ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ని పంపించకపోయినారో, ఎవరైతే రాలేకపోయినారో, ప్లస్ వచ్చినటువంటి రాజకీయ పార్టీలను కూడా ఒక చిన్న అభ్యర్థన నా తరఫున దయచేసి మీరు ఆలోచించవలసింది కోరుతా ఉన్నాం. మీరు భారత జాగృతి ఇన్విటేషన్ మేరకు వచ్చి ఇక్కడికి సపోర్ట్ని వ్యక్తం చేసినారు. మద్దతు లేఖను ఒకటి అవకాశం ఉంటే ప్రభుత్వానికి పంపగలిగితే మేము చాలా సంతోషిస్తాం. అది మీ పార్టీలలో డిస్కషన్ చేసుకొని ఎట్లా చేయాలన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి రానటువంటి పార్టీలను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క మంచి అంశం కాబట్టి అందరు కూడా మద్దతు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లానే కార్యాచరణకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే చాలా అంశాలు వచ్చినాయి. అందులో చాలామంది ముందు నుండి చెప్పింది ఏంటంటే హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ పెడితే సరిపోదు, ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగాలన్నారు. అట్లానే యూనివర్సిటీలన్నింటిలో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరగాలన్నారు. వాటిని జరుపుకుంటూ వెళ్దాము. అట్లనే ఒక మహాధర్నా చేయాలి ఇందిరా పార్క్ వేదికగా అనేటటువంటి ఆలోచన చాలామంది ఇదివరకు మాట్లాడినప్పుడు చెప్పినారు. దాన్ని కార్యాచరణలో భాగంగా ఇక్కడ చెప్తా ఉన్నాం. డేట్స్ కానీ ఏవి కానీ డిసైడ్ చేయలేదు. దీనిలోంచి ఇంకో కమిటీ వేసుకున్న తర్వాత అవన్నీ నిర్ణయం చేయడం జరుగుతుంది. అట్లానే గ్రామాన పూలే యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఐడియాలజీని చెప్పేటటువంటి ఆలోచన ఎట్లా చేస్తాం, క్షేత్రస్థాయిలో ఉద్యమ నిర్మాణం ఎట్లా చేస్తామని ఆలోచన చేసినప్పుడు కొన్ని సూచనలు వచ్చినాయి. 1, ప్రతి గ్రామం నుంచి కూడా మినిమం 10 to 15 పోస్ట్ కార్డ్స్ స్పీకర్ గారి పేరు మీద పంపించడం, అంటే పార్టిసిపేషన్ ప్రజలది పెంచేటటువంటి ప్రయత్నం, సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం, మెసేజ్ క్యాంపెయిన్ చేయడం, ఈమెయిల్ క్యాంపెయిన్ చేయడం, ఇట్లాంటి చాలా సూచనలు వచ్చినాయి ఇదివరకు మాట్లాడినప్పుడు. వాటన్నిటిని కూడా క్రోడీకరించి కొన్ని పర్ఫెక్ట్ కార్యాచరణ ఈ రౌండ్ టేబుల్ నుంచి వచ్చే డిస్కషన్ ఇంకా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది, వచ్చిన తర్వాత ప్రకటించడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ చేయడం, ఇందిరా పార్క్ దగ్గర డేట్ ఆలోచన చేసుకున్నాక మహాధరణ చేయడం, ఏప్రిల్ 11 లోపల మనం ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ని ప్రభుత్వం నుంచి రాబట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేయాలనేటటువంటిది ఒక ఆలోచన. ఇక మనము తీర్మానాల కాడికి వస్తే దయచేసి మీరందరూ
ఒప్పుకున్నట్టయితే చప్పట్లన్నా టేబుల్ సర్చడం ఏదో చేయాలని ఒకటి ఇంకా పెట్టలేదు. ఫస్ట్ వన్, ఈ మొత్తం రౌండ్ టేబుల్ ఏప్రిల్ 11 లోపల ప్రభుత్వం నుంచి మొదటి తీర్మానం, ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడానికి అన్ని రకాల ఉద్యమాలను చేసి ఏప్రిల్ 11 లోపల ఏదన్నా సానుకూల నిర్ణయం రావాలని కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అనేటటువంటిది మొదటి తీర్మానంగా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. రెండవది, కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ రౌండ్ టేబుల్ హర్షం వ్యక్తం చేస్తుందనేటటువంటిది రెండవ తీర్మానం. మనం కార్యక్రమం ప్రారంభంలోనే మహనీయులైనటువంటి సావిత్రిబా పూలే గారికి, జ్యోతిబా పూలే గారికి, అంబేద్కర్ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి నివాళులు అర్పించుకున్నాం. ఈ సభ, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నివాళులు అర్పిస్తూ ఉంది ఆ మహనీయులందరికీ అనేటటువంటిది మూడవ తీర్మానంగా పెట్టుకున్నాం. అట్లానే భారతరత్న జ్యోతిబా పూలే గారికి ఇవ్వాలనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అనేటటువంటిది నెక్స్ట్. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ఇదే ఫస్ట్, కేంద్రం ఏం 3 చెప్పేసాను ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక తీర్మానం, కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ అనేటటువంటి ప్రత్యేక మంత్రిత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన త్వరితగతిన చేపట్టాలనేటటువంటి డిమాండ్ని కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ని కూడా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం తక్షణమే ఏర్పాట్లు చేయాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం 11th లోపల సానుకూల నిర్ణయం ఇవ్వడంతో పాటు విద్యార్థులందరికీ నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్లో 8th, 9th, 10th క్లాస్లో ఉండే విద్యార్థులకి నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్లో సావిత్రిబా పూలే గారిది, జ్యోతిబా పూలే గారి జీవిత చరిత్ర, వారి ఐడియాలజీ ఉండాలనేటటువంటిది ఇంకొకటి తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు బీసీ డిక్లరేషన్ అని చేసినారు. అందులో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఫ్యూచర్లో పోరాటాలు చేయాల్సినటువంటిదే. కానీ ప్రధానమైనది రాజకీయ ప్రాతినిధ్యం బీసీలుగా కోరుకుంటున్నాం కాబట్టి కులగణన చేసి రిపోర్ట్ తెప్పించి 6 నెలల్లోపు 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి అంశాన్ని తక్షణమే ఈ ప్రభుత్వం చేయాలనేటటువంటి డిమాండ్ ఈ రౌండ్ టేబుల్ తరఫున కోరుతా ఉన్నాము. అది దట్ ఈస్ ద లాస్ట్ డిమాండ్. థ్యాంక్ యూ. ఓకేనా, అందరికి సమ్మతనమే? థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఇంత మంచి వేదికను చాలా శాంతియుతంగా మీ అభిప్రాయాలు చెప్పి అద్భుతంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చినటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అన్నిట్లో పాల్గొనడానికి ఓపికతోని, సహనంతో అందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ.